నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ మే నెలలోనే కర్తరీలు అయితే రాబోతున్నాయండి. మన పన్నులకి ఆటంకం కలిగించేవి మోడములు, అలాగే కర్తరీలు. అయితే మనకి ఇంకా మోడములు రావడానికి ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. అయితే ముందుగానే మనకి కర్తరీలు అయితే వచ్చేస్తున్నాయి. అయితే ఈ కర్తరీలు మనకి ఈ మే నెలలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, ఈ కర్తరీల్లో మనం చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. చాలామందికి ఈ కర్తరీల కోసం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఈ కర్తరీలను కూడా కొంచెం చెడు రోజులుగానే భావిస్తాము. ఇలాంటి కర్తరీల్లో కూడా మనం కొన్ని పనులు చేస్తాము, కొన్ని పనులు అయితే చేయము. అన్నీ కూడా పంచాంగం చూపిస్తూ చాలా వివరంగా చెప్తాను. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. మన వాడుక భాషలో కర్తరీలనే కత్తెర అని అంటారండి. అయితే ఈ కత్తెరలు రెండు రకాలుగా ఏర్పడతాయి. అది ఒకటి డొల్ల కర్తరి, ఇంకొకటి నిజ కర్తరి. అయితే ఈ డొల్ల కర్తరిని చిన్న కత్తెర అని అంటారు, నిజ కర్తరిని పెద్ద కత్తెర అని అంటారు. ఇంతకీ ఈ కర్తరి అంటే ఏమిటండి అని అంటే, సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అలానే మేష రాశికి సంబంధించిన భరణి నక్షత్రం 3వ పాదం నుండి వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం 1వ పాదం అయ్యేంత వరకు మధ్య ఉన్న కాలాన్నే కర్తరి లేదా కత్తెర అని అంటారు. అంటే భరణి నక్షత్రంలో 3-4 పాదాలు, కృతికా నక్షత్రంలో 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 1వ పాదం, మొత్తం 7 పాదాల్లో సూర్యుడు ఉన్న కాలాన్నే కర్తరి అని అంటారు. దీన్నే కర్తరి లేదా కత్తెర, వాస్తు కత్తెర అని కూడా అంటారు. అయితే ఇక్కడ భరణి నక్షత్రంలో 3-4 పాదాల్లో ఉన్నటువంటి కత్తరిని డొల్ల కత్తెర అని అంటారండి. అంటే చిన్న కత్తెర అని అంటారు. ఇంకా కృత్తిక 4 పాదాల్లో, రోహిణి 1వ పాదంలో ఉన్నటువంటి కత్తరినే నిజ కర్తరి లేదా పెద్ద కత్తెర అని అంటారు. అయితే 2026 సంవత్సరంలో డొల్ల కర్తరి అంటే చిన్న కత్తెర, నిజ కర్తరి అంటే పెద్ద కత్తెర ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం కర్తరి నిర్ణయములు 2026 మే 4 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. 2026 మే 11 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజ కర్తరి ప్రారంభమవుతుంది. ఇంకా 2026 మే 29 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం జరుగుతుంది. ఈ విధంగా పంచాంగంలో ఉంటుందండి. అయితే వీటి కోసం ఇప్పుడు క్యాలెండర్ చూపిస్తూ మీకు వివరంగా చెప్తాను. ముందుగా చిన్న కత్తెర అంటే డొల్ల కర్తరి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ 2026 మే 4వ తేదీన సోమవారం రాత్రి 1:12 డొల్ల కర్తరి అంటే చిన్న కత్తెర ప్రారంభమవుతుంది. ఇంకా ఎప్పటి వరకు ఉంటుందంటే మే 11వ తేదీన సోమవారం రాత్రి 11:03 ఈ డొల్ల కర్తరి అనేది ముగుస్తుంది. మళ్ళీ ఇదే రోజు నుండి మనకి నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుందండి. అంటే పెద్ద కత్తెర ప్రారంభమవుతుంది. మే 11వ తేదీన రాత్రి 11:04 నుండి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. ఇంకెప్పటి వరకు ఉంటుందంటే మే 29వ తేదీన శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం జరుగుతుంది. అంటే ఇంతటితో మనకి ఈ నిజ కర్తరి ముగుస్తుందని అర్థం. మనకి డొల్ల కర్తరి మొత్తం 8 రోజులు ఉంటుందండి. నిజ కర్తరి 20 రోజులు ఉంటుంది. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ కర్తరీలు అనేవి మొత్తం 28 రోజుల పాటు ఉంటున్నాయి. అంటే మే నెలలో మొదటి 3 రోజులు కాకుండా మిగులు ఉన్న రోజులన్నీ కూడా కర్తరీలు ఉన్నట్లేనండి. అయితే ఈ కర్తరీల్లో మనం చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనం ఇక్కడ 2 కర్తరీల కోసం తెలుసుకున్నాం కదండి, చిన్న కత్తెర, పెద్ద కత్తెర. అయితే వీటిల్లో ఒక్కొక్క కర్తరీల్లో చేయవలసిన పనులు వేరువేరుగా ఉంటాయేమో అని అనుకుంటారేమో. అలా కాదండి, 2 కర్తరీల్లో చేయవలసిన పనులు ఒకటే, చేయకుండా పనులు ఒకటే. ఈ 2 కర్తరీల్లో ఒకటే నియమాలు వర్తిస్తాయి. ఈ కర్తరీలు వాస్తుకు సంబంధించినవి కాబట్టి వాస్తుపరమైన పనులు ఏమి కూడా చేయకూడదండి. అంటే నూతన గృహాలు నిర్మించడం, గృహ ప్రవేశాలు చేయకూడదు. ముఖ్యంగా ఇంటి పనులకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా ఈ కర్తరీలో చేయకూడదండి. అంటే కర్ర, మట్టి, రాయి ఉపయోగించి చేయు గృహ నిర్మాణ పనులు కానీ, గృహాన్ని నిర్మించడానికి ప్రారంభించే పనులు కానీ ఏమి కూడా చేయకూడదు. అలాగే పాత గృహాలు బాగు చేయడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా ఇంటికి శంకుస్థాపనలు చేయించడం, ద్వారాలు పెట్టుకొనుట, ఇంటి పైకప్పులు అంటే స్లాబ్లు వేయించడం, పిల్లర్లు వేయించడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఈ కర్తరీ సమయంలో ఇంటి పనులకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగే ఈ కర్తరీ సమయంలో చెట్లు నరకడం కూడా చేయకూడదండి. అలాగే రైతులు విత్తనాలు వేయుట, భూమిని తవ్వుట లాంటి పనులు కూడా చేయకూడదు. ఇంకా ఈ కర్తరీ సమయంలో కొంతమంది క్షవరం చేయించుకోరండి. అంటే జుట్టు కట్ చేసుకోవడం లాంటివి కూడా చేయరు. తోటలు వేయడం, చెరువులు, బావులు తవ్వడం, బోరు బావులు తవ్వించుకోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. మన ఇంట్లో కూడా బోరు తవ్వించుకోవడం లాంటి పనులు ఏమి కూడా చేయకూడదండి. అలాగే ఈ కర్తరీ సమయంలో కొత్త వాహనాలు కొనడం లేదా ప్రారంభించడం
ఉపయోగించడం అసలే చేయకూడదు. అయితే ఈ వాస్తు కత్తెర అనేది మన ఇంటికే కాదండి, దేవాలయాలకి కూడా వర్తిస్తుంది. అందుకని కర్తరీ సమయాల్లో దేవాలయాలు కట్టడం, విగ్రహ ప్రతిష్టలు లాంటివి చేయకూడదు. ఇంకా గృహ ప్రవేశాలు అయితే అసలే చేయకూడదు. ఇంకా కర్తరీ సమయంలో చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి ఉపనయనం లాంటివి చేయొచ్చండి, అలాగే వివాహాలు లాంటివి చేసుకోవచ్చు. వివాహాలకి సంబంధించిన ఎలాంటి పనులైనా సరే కర్తరీ సమయంలో చేసుకోవచ్చు. అలాగే యజ్ఞాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే ఈ కర్తరీలు అనేవి వాస్తు సంబంధించిన విషయాలకు మాత్రమేనండి. ఇక్కడ చెప్పిన విషయాలు తప్ప ఈ కర్తరీ సమయంలో ఏ పనులైనా సరే చేసుకోవచ్చండి. అయితే మనకి ఈ మే నెల మొత్తం మనకి కర్తరీలు ఉంటున్నాయి. అలాగే ఈ మే నెలలోనే మనకి అధిక మాసం కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ అధిక మాసంలో కూడా మనం కొన్ని శుభకార్యాలు చేస్తాము, కొన్ని అయితే చేయము. అయితే అవి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవన్నీ కూడా నేను ముందు వీడియోలో షేర్ చేస్తానండి, ఒకసారి చూసేయండి. ఇక్కడ చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకొని ఈ పనులు ఏమీ చేయకుండా కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వీడియో మీకు యూస్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.